పసిపిల్లలు, చిన్న పిల్లలు డిబేట్. బాలకోటే గారు నమస్కారం అండి. నమస్తే సార్. బాలకోటే గారు, మళ్ళొక్కసారి అప్పలరాజు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఇది తర్వాత ఆ కుటుంబం యొక్క పరిస్థితి మళ్ళొక్కసారి ప్లే చేస్తాను. నాకెందుకో అది కొంచెం ఇవాళ పదే పదే చేయాలనిపిస్తుంది. అంటే ఆ బాధను ఎంజాయ్ చేయడం కాదు, ఆ బాధ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి కూడా ఒక కేస్ స్టడీ కావాలనేది ఉద్దేశం. మీలాంటి వాళ్ళు కూడా దాన్ని కొంచెం ఇది అవ్వాలి, స్టడీ చేయాలనేది. మళ్ళీ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అంటే బైకు కారు రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. లేదు మరి నీళ్లతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? చేస్తున్నా పరిస్థితి ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కావాలో తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మన అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు అంత డబ్బుగాలోడు అయితే నీకు అవులేడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము. నిజమే, మేము చేయలేము. డబ్బు ఉందో, ధర్మం ఉందో, బియ్యం ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చేస్తున్నాను. 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది. నా కోడలకు తోలమన్నాడు. డాడీ ఏడి మాటకి గుర్తు పెడుతున్నాడు. చిన్నోడే పెద్దోడు ఇంకెక్కువనే, చిన్నోడే వేగాడుతున్నాడు. ఆడు ఇంట్లో ఆడిపోయాడు, ఆడు ఉండు. ఆడు డబ్బు ఉన్నది, పదవి ఉన్నది. మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చెయ్యాలి. ఇంకా ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడంతో నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పది మేము ఇక్కడ ఉన్నాం, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, ఆలోచనకి తగులుతుంది. బాలకోటే గారు. వెంకటేష్ గారు నమస్తే. మీకు, గొట్టిపాటి గారికి, అలాగే సత్యమూర్తి గారికి, కిరణ్ రాయలు గారికి నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మీకు చిన్నపిల్లాడి వీడియో చూపిస్తా. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు చెప్పినట్టుగా ఓ చిన్నపిల్లాడు కాస్తంత కళాపోషణ ఉండాలన్న వీడియో చూపిస్తా. ఏంటది? వినపడలేదు, వాయిస్ వినపట్టలేదు. వినిపించలేదండి? లేదు, తెలియట్లే అదేంటో. సీదిరి చిన్నపిల్లాడు సీదిరి అప్పలరాజు గారు డాన్స్ చేసిన వీడియోనా? ఓకే, అది బాగా వైరల్ అయింది. ఫార్మాలిటీ చేస్తున్నాడు. ఏనా ఒక చిన్నపిల్లాడు. ఓకే సార్, అవును. ఇదిగోండి రెండో చిన్న పిల్లవాడు. పారిపోయారు అని చెప్పారు కదా, ఆ పారిపోయిన చిన్న పిల్లవాడు. ఇది వినిపిస్తుందా వెంకటకృష్ణ గారు? లేదు, ఆడియో ప్రాబ్లం ఉందిలే, చెప్పండి. మీరు అర్థమవుతుంది, అవన్నీ వీడియోలు బాగానే తిరుగుతున్నాయి. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అయితే, ఆయనకు మనసు ఉంటే, ఒక రాజకీయ పార్టీ నాయకుడైతే, ఈ రాష్ట్రాన్ని మీద మళ్ళీ రాజకీయాలు మాట్లాడాలనుకుంటే దానయ్య కుటుంబం కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోమని చెప్పండి. అయినా కూడా ప్రాయచిత్తం కలగదు. తక్షణం ఆ కుటుంబానికి ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాలి. ఏంటి సార్, ఒక నిండి జీవితం పోతే పొరపాటును మాట్లాడతారా? సీదిరి అప్పలరాజు అనే చిన్నపిల్లాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు మేం చెప్పాలా? సీదిరి అప్పలరాజుకి తెలియదా? వెంకటకృష్ణ గారు చెప్పాలా? గొట్టిపాటి గారు చెప్పాలా? ఏ చట్టాల గురించి చెప్పాలి?
ఈయన ఎందుకు పారిపోయాడో స్పీకర్ గారు, ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు, ఐ డోంట్ కేర్ వై అని చెప్పి అరిసినోడే కదా స్పీకర్గా. కరోనా కాదు కమ్మ వైరస్ అని మాట్లాడినోడే కదా. ఈ సన్స్ట్రోకులు కావు సార్, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన దోపిడీ సంపదలు. ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే దోడ ఎక్కడ మేస్తుంది? గట్టులు మేయదు కదా, అది చేలోనే తింటది. పేర్ని నాని అయినా లేదా చీది అప్పలరాజు అయినా ఈ సన్నలందరూ కూడా అదే పాపదు. అసలు నేను అడుగుతాను సార్, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఛాలెంజ్ చేస్తున్నాను, వెంకటకృష్ణ గారు మీసం మీద చేస్తున్నా, అరెస్టు చేస్తుంటే పారిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని చూపించండి. గోడ దూకి అరెస్ట్ చేసిన 2 సెంట్ల దగ్గర పారిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని చూపించండి. దమ్ముగా కోర్టులకు వెళ్ళారు, జైలుకు వెళ్ళారు, ప్రజల్లోకి వెళ్ళారు. పారిపోవటమే. మీకు చట్టాలు తెలియదా? మీకు బెయిల్ వస్తాయి కదా. ఎమ్మెల్సీ అనంతబాబేమో 2 లక్షలు ఇస్తాను నీ కొడుకుని దానం చేసుకో అంటాడా? చీది అప్పలరాజు ఏమో 1,50,000 ఇస్తా నీ కోడలను పంపించు పాచి పని చేసుకోమంటావా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? మీ మేనిఫెస్టోలో ఉన్న పదాలు ఇవేనా? మీ 2.0 యాప్లో పెట్టే అంశాలు ఇవేనా? మీ రాజకీయ బడిపాఠాలు ఇవేనా? ఏ రాజకీయాలు చేద్దామని దుర్మార్గంగా భూములు దోపిడీ చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. హత్యలకు మద్దతు పలకటం ఏంటండి? ఒక నిండు జీవితం, 10 రూపాయలు కూడా చేతిలో లేని జీవితం ఇవ్వాలి కదా. 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి అయినాకి ఇస్తావా? ఆ తల్లి అడుగుతుంది. మీరు బలిసినోళ్ళు కాబట్టి, మీకు పదవులు ఉండోళ్ళు కాబట్టి, మీరు డాక్టర్లు కాబట్టి చెప్పు సమాధానం. చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పే ముందు దానయ్య కుటుంబానికి చెప్పు. వాళ్ళని చూస్తేనే మనసు కలుగుతుంది కదండి. అవును, అసలు ఎవరు అడగకుండా ఇవ్వాలి కదా. అంబటి రాంబాబు గారు 20 లక్షలు ఇచ్చాడు కదా వెళ్ళి. 22 కేసుల్లో ముద్దాయికి దానయ్య మీద ఏ కేసు లేదు. నిజానికి నేను ఇంకో మాట కూడా చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈ రోజున 26లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నట్టయితే దానయ్య నేరస్తులు అయ్యేవాడు. దానయ్య మీద మర్డర్ కేసు పెట్టుండేవాళ్ళు. దానయ్య మీద మర్డర్ కేసు పెట్టేవాళ్ళు. ఏం ఆలోచిస్తున్నారు సార్? మీకు మళ్ళీ రాజకీయాలు దానికి? అరే మా అమరావతి మహిళలను అడిగితే చెప్తారండి మీకు పాఠాలు. ఎక్కడైనా సిగ్గుందండి? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, కొనుక్కుంటారు. వీళ్ళ కొనుక్కున్న అమరండి, షాప్ వాడు అమ్మడేళ్ళకి, వాడికి సిగ్గుంది కాబట్టి. కత్తి విలువ కలదు అది. అంటే చాలా దుర్మార్గమైన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిందంటే ఓ పెట్టలేకపోయే గ్యాంగ్ కావాలండి, నేరగాల సంస్కృతి కావాలి. నాకు అనిపిస్తుంది వీళ్ళందరిని కూడా మన ఏదో ఈ మధ్యలో వచ్చిన KGF లాంటి సినిమాలో కనుక ఒక మోక సైన్యాన్ని తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఏదో ఒకటి అల్లరి చేయాలనే ఉద్దేశమే తప్ప ఆయనకి రాజకీయాల మీద కూడా ఇష్టం లేదు. మీకు మాట చెప్తాను సార్, రాజధాని ఎక్కడే ఉంటుంది అని అన్నాడు. ఆయన అధికారంలో ఉండే రాజధాని లేదు. ఇప్పుడు మావిగాని అంటున్నాడు. 26లో అధికారంలోకి వస్తే మావిగాని ఉండదు. అంటే 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉండదు. అటు మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు దోచుకుంటారు. ఇక అన్న కాలు పెడితే ఇక అంతే. ఈ దోపిడీ పర్వనే కనిపిస్తుందండి సార్. ఒక మాజీ మంత్రే, ఒక డాక్టర్వే కొడుకు తప్పు చేశాడు, దానికి వేరే వ్యక్తిని బలిపశువుని చేయాల్సిన అవసరం ఏముంది? కోర్టుకు వెళ్తాడు, బెయిల్ మీద వస్తాడు. అరే అటువంటి పనులు చేయమని లాగి 2 దెబ్బలు కొడతావు. ప్రమాదవశాత్తే జరుగుతాయి. ప్రమాదాలంటే ప్రమాదవశాత్తే జరుగుతాయి.
అసలు ఉద్దేశపూర్వకంగా నేరం చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడిండు. అనంతబాబుది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకమైన నేరం. గజమాలలు వేశారు రంగరంగ వైభవంగా. ఈ అసలు ఈ పారిపోయినవి అయితే వస్తున్న జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథ రథ చక్రాలు. నీ స్పీకర్ పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిని పెట్టుకొని జగన్నాథ రథ చక్రాలు అయితే జగన్మోహన్ రావు రథ చక్రాలని, జగన్మోహన్ రెడ్డి రథ చక్రాలని స్తుతించాడు, పాటలు పాడావు. వ్యక్తి చనిపోకుండానే రికార్డులు దంపేశాడు. ఎవరో మహిళని తెచ్చేసి 4 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశాడు. ఏ శివేకర్ గారు జైలు అంటే భయమా, బెయిల్ రాదని భయమా? మరి ఇంత పిరికి లక్షణాలు గల కమ్మ వైరస్ అని ఎట్టన్నారండి? ఏం మాట్లాడారు మీ రోజున? ఆ రోజున మీరు సభాధ్యక్షుడిగా మాట్లాడాల. ఒక మాట గుర్తు చేయాలి మీకు వెంకటకృష్ణ గారు, ముఖ్యమైన మాట. కోడెల శివప్రసాద్ గారు ఏ పాపం చేశారండి? ఏ తప్పు చేశారు సార్? రూపాయి డాక్టర్ అండి, పలనాటి సింహం. పర్మిషన్ లేకపోతే ఫైన్ కడతానన్నాడండి. లిఖితపూర్వకంగా లేఖ రాస్తే 420 కేసు పెట్టి అవమానపరిచి ఇబ్బంది పెట్టి ఆత్మహత్య గురయ్యేలా చేశారు కాదా? తమ్మినేని గారు మీరు ఉన్నారు కదా, చీదిరి అప్పలరాజు గారు ఒక పెద్ద దిక్కు కలిగిన తెలుగుదేశం పార్టీ దిగ్గజం, గుంటూరు జిల్లా నాయకుడిని పొట్టలు పెట్టుకున్నారు కదండి. రాజమండ్రిలో 2 సెంట్ల కోసం గోడ దూకి అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని ఎలా తిప్పారు? దేవినేని ఉమాని దేని మీద అరెస్ట్ చేశారు? లోకేష్ గారిని ఎక్కడ కూర్చోబెట్టారు? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ పడుకోబెట్టారు? చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు? చంద్రబాబు నాయుడు భయపడలేదే, పారిపోలేదే, అరెస్ట్ చేస్తామంటే పదండి అన్నాడే, వాహనం వేసుకొని వచ్చాడే, 53 రోజులు జైల్లోనే ఉన్నాడే. ఏ సార్ ఇవన్నీ ఉత్తర కుమార్ ప్రకల్పాలేనా జగన్మోహన్ రెడ్డి గారు? రైట్. ఒక్కొక్కరు పారిపోతున్నారు ఏంటండి? మీకు న్యాయస్థానాలు ఉన్నాయి, బెయిల్ ఇస్తాయి. పారిపోతారు నేర ప్రవృత్తి కాదు, చట్టం అంటే పారిపోతారు, అధికారం లేకపోతే ప్రజలంటే పారిపోతారు, ప్రజలతో ఉండరు. పారిపోవడం ఒకటే తెలుసు వీళ్ళకి. ఒక్క నిమిషం బాలకోటే గారు, చివరి మాట చెప్తుంది సార్, కిరణ్ రాయల్ గారు. వాములు తిన్న స్వాములు, యా, వాములు తిన్న స్వాములు అండి. అంతే. కిరణ్ రాయల్ గారు, ఈ భూముల కబ్జాలు